జమ్మలమడుగు రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ఇక్కడ సీట్ల విషయంలోనూ అంతే. తాజాగా వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మూల సుధీర్ రెడ్డి అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున ఇంకా ఇక్కడ అభ్యర్థి బాబాయా లేక అబ్బాయా ఎవరన్నది నిర్ణయం కాలేదు. పొత్తులో భాగంగా ఇక్కడి సీటును బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీకి కేటాయిస్తే ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులను అనుభవించి వైసీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీని విడిచిన ఇద్దరు నేతలు వైసీపీ మరియు బీజేపీలో చేరగా ఏ దిక్కు లేకుండా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ ముందుకు వచ్చి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు భూపేష్ రెడ్డి. అలాంటిది పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ ఇస్తే ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే భూపేష్ పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు అస్తవ్యస్తంగా తయారైన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ను తన భుజస్కంధాలపై మోస్తూ రావటం అందరికీ ధైర్యం చెప్పడమే కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు పిలిచినా పలికే సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి పరిస్థితి మరో విధంగా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరాడు. ఆ తరువాత మంత్రి పదవి కూడా అనుభవించాడు. 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలవటం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావటంతో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇలా 2 సార్లు నవ్యాంధ్ర రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే 2014లోను 2019లోను పోటీ చేసిన పార్టీలను వదిలి నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను గాలికి వదిలి తన సొంత లాభం కోసం అధికారంలో ఉన్న పార్టీల పంచుకు చేరడం ఆనవాయితీగా మారిపోయింది. దానితో ఆది తీరుపై కార్యకర్తలు కూడా అసహనంగా ఉన్నారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏనాడు పర్యటించిన పరిస్థితులు లేవు. నాయకులు, కార్యకర్తలతో సరైన సంబంధాలను కలిగి లేడు. మరోవైపు జమ్మలమడుగు టికెట్ కుటుంబంలోనూ ఆజ్యం పోసే స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు. మెజారిటీ కుటుంబ సభ్యులు కూడా భూపేష్ రెడ్డికే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీనితో ఆదినారాయణ రెడ్డి కూడా పోటీ విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల కంటే ముందే వేడి రాసుకుందని చెప్పవచ్చు.